హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ సునీత వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజైతే మనం వరల్డ్ ఆఫ్ డేట్ ఫెస్టివల్కి అయితే వచ్చేసాం. లెట్స్ ఎక్స్ప్లోర్. యాక్చువల్గా డేట్స్ ఫెస్టివల్ అంటే ఏంటనుకుంటున్నారా? ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లో ఉన్న డేట్స్ అన్ని ఒకే ప్లేస్లో మనకు కనబడబోతున్నాయి. ఇదైతే కింగ్స్ ఆఫ్ యూనివర్సిటీ దగ్గర నుంచి రియల్ సీజన్లో భాగంగా మనకైతే ఈ ఫెస్టివల్ అయితే పెట్టారనమాట. దట్టు ఇది లిమిటెడ్ పీరియడ్ మాత్రమే పెట్టారు. December 4th వరకు మాత్రమే ఉంటుంది. టికెట్స్ అయితే వీబుక్లో టికెట్ బుక్ చేసుకొని మనమైతే వెళ్ళిపోవచ్చు. ఫ్రీ ఎంట్రీ, కానీ టికెట్ అయితే మస్ట్ అండ్ షుడ్ అనమాట. లోపలికి వెళ్ళగానే మనకైతే అట్మాస్ఫియర్ అదిరింది. చూడడానికి చలికాలం అయినా సరే ఎంత బాగుందో ప్లేస్ అంతా. అలాగే ఇక్కడ మన లొకేషన్ చూస్తూ ఫాలో అయిపోవాలన్నమాట. టోటల్గా మనకి ఇక్కడ 70 to 100 స్టాల్స్ అయితే కనిపిస్తాయి. ఫుడ్ స్టాల్స్ అంటే డేట్స్ బొమ్మలు, డేట్స్తో చేసిన ప్రతి ఐటెం అయితే మనం చూడబోతున్నాం. ప్రజెంట్ అయితే ఇంకా మనం బయటే ఉన్నాం. ఇదైతే బయట పిల్లల కోసం గేమ్స్ జోన్ అనమాట. చాలా ఇది కాకుండా మీకు ఒక వింత చూపిస్తాను చూడండి. ఇక్కడ ఫిష్ ఎలా తయారు చేస్తున్నారో, అంటే గ్రిల్ ఎలా చేస్తున్నారో చూసారా? ఎలా ఉందో గ్రిల్ ఎలా చేస్తున్నారో, పెద్ద పెద్ద ఫిషెస్. ఇది నాకు భలే నచ్చింది. ఇక్కడైతే మనకి డేట్స్ ఏదో పచ్చడి లాంటిది ఏదో ఇచ్చారు. నాకైతే పెద్దగా ఎక్కలేదు. ఏదో డేట్స్ పేస్ట్ తిన్నట్టుగా అయితే ఉంది అంతే. నెక్స్ట్ ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇవన్నీ కాంపిటీషన్స్ అనమాట. కుకింగ్ కాంపిటీషన్స్ కూడా అవుతాయి. మనకేవో రెసిపీస్ అవన్నీ చేసేసి పెడతారనమాట. దీనికి రిజిస్ట్రేషన్ ముందుగానే బుక్ చేసుకోవాలి. మనకి అరబిక్ వంటలు పడవలేండి, జస్ట్ చూడడం వరకే. అలా కొంచెం ముందుకు వెళ్తూ ఉంటే అలాగే బయట ఉన్న మనకు కొన్ని ఫుడ్ స్టాల్స్ కూడా కనిపిస్తాయి. ఇది అవుటర్స్ పెట్టుకునేదంట. ఇప్పుడు బయట కనిపిస్తుంది కదా, ఇదంతా జస్ట్ బయట. ఇంకా 10% ఇప్పుడు మనం వచ్చామేమో, ఇంకా లోపలికి వెళ్ళలేదు. ఇదంతా కుకింగ్ సెక్షన్. ఇక్కడ కుబూస్ తయారు చేస్తున్నారు చూడండి. ఇలా పెద్ద బొగ్గుల అగ్గిలో పడేసి దానిపైన ఇలా రాసేసి లోపల పెడతారు. ఇలాగే కుబూస్ తయారు. డేట్స్ అంటే ఓన్లీ డేట్స్ అంటే ఉంటాయని అనుకుంటారేమో. జస్ట్ ఇదంతా బయట మాత్రమే. మనం ఇంకా లోపలికి వెళ్ళలేదు. లోపలికి వెళ్ళి మనం చూడబోతున్నాం అనమాట అసలైన రెసిపీస్. ఇవైతే షవర్మాస్ చాలా దగ్గర మనం చూస్తూ ఉంటాం. స్ట్రీట్ ఫుడ్ లెక్క మనకి. వీళ్ళకైతే ఇదే మెయిన్ ఫుడ్, మనకు స్ట్రీట్ ఫుడ్. ఇప్పుడు నేను తింటుంది ఏంటో తెలీదు. బ్రెడ్ మీద వంకాయ ఫ్రై చేశారు. చండాలంగా ఉంది నిజం చెప్పాలంటే. ఇప్పుడైతే మనం స్టార్ట్ అయ్యాం. ఫస్ట్ స్టాల్ ఇన్ డేట్స్ ఫెస్టివల్ అనమాట. వరల్డ్ ఆఫ్ డేట్స్ అనమాట. యాక్చువల్గా చాలా రకాలైన డేట్స్తో పాటు దాన్ని ఏ విధంగా రెసిపీస్ చేస్తారో కూడా మనకి ఇక్కడ చూపిస్తారు. మనం నచ్చినట్టుగా తినొచ్చు. దీనికైతే అన్లిమిటెడ్ అండి. అంటే మనకి ఎవరేమని అంటారేమో అని ఏం లేదు. ముందుగా ఫస్ట్ టైం నా వీడియోస్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి ఈ వీడియోని చూడడం స్టార్ట్ చేసేయండి. పాత వాళ్ళైతే లైక్ చేసి మరి స్టార్ట్ చేసేయండి. స్కిప్ చేయకుండా చూడండి, మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం డేట్స్ బిస్కెట్స్ అనమాట. లోపలంతా డేట్స్ పేస్ట్ ఉంది, బయట కుక్కీలా అనమాట. అది కూడా వీటితో కుక్కీ. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది. ఇలాంటివి తింటే కొంచెం ఎక్కువ రోజు బ్రతుకుతాం. చాలా హెల్త్కి కూడా చాలా మంచిది. ఇదేదో పెద్ద కొండలా ఉంది చూసారా, డేట్స్తో ఎలా కొండ చేశారో ఎంత బాగుందో చూడడానికి. ఇవి కూడా పచ్చి డేట్స్. అందులో డేట్స్లో రకరకాలవన్నీ కలిపి పెట్టారనమాట. సో ప్రతి స్టాల్కి నేను వెళ్తున్నాను. అక్కడ ఏమైనా రెసిపీస్ చూస్తున్నాను, నచ్చితే తీసుకొని టేస్ట్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ అన్ని స్టాల్స్లో కూడా చాలా రకాల మనకు పెట్టారు. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ కుక్కీ అనమాట. సేమ్ అలానే ఉంటాయి, కొంచెం ఇంచుమించు టేస్ట్ అలానే ఉంది. ఇంకా మనం ముందుకు వెళ్తున్నాం. జస్ట్ 2 to 3 స్టాల్స్ అయితే ఇప్పుడు వెళ్ళాం. ఇంకా నెక్స్ట్ స్టాల్ ఇలాగా మనకు అక్కడ ఆ ప్లేట్లో పెట్టారు కదండి, అవన్నీ తీసుకొని మనం తినొచ్చు. ఇదిగోండి, ఇలా అయితే పర్చేస్ కూడా చేసుకోవచ్చు మనకు నచ్చితే ఇలా డైరెక్ట్గా. వీళ్ళు నా కొత్తగా అయిన ఫ్రెండ్స్ అండి. ఇప్పుడు మా పక్కన కనిపిస్తున్నారు కదా, వీళ్ళు కూడా ఇండియన్స్ అనమాట. నాకు ఈ డేట్స్ మార్కెట్లోనే పరిచయం అయ్యారు. నాతో పాటు మేమందరం కలిసి అలా వెళ్ళి మొత్తం డేట్స్ మార్కెట్ అంతా తిరిగాం. అందరిలో నన్ను ఈజీగా గుర్తుపెట్టేయచ్చు, ఎందుకంటే వితౌట్ గురక ఉన్నాను కాబట్టి. డేట్స్లో కూడా చాలా టైప్స్ ఆఫ్ డేట్స్ ఉంటాయి, కానీ అజ్వా డేట్స్ ది బెస్ట్ అనమాట. టాప్ నాచ్. దానికి 10/10 రేటింగ్ ఇవ్వచ్చు. హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట అజ్వా డేట్స్కి. డేట్స్ మీద సోంపు వేశారు ఇక్కడ కొన్ని వాటి మీద చూడండి. ఏమో అరబీ రాదు, వాళ్ళకేమో ఇంగ్లీష్ రాదు. ఏదో మనకు నచ్చినట్టుగా మనం తీసుకొని తినడమే. ఎవరు అడిగే వాళ్ళైతే ఎదురు చెప్పేవాళ్ళే లేరు. చాలా రకాల డేట్స్ స్వీట్స్లోని చిన్న చిన్న వేరియేషన్స్ అయితే ఉన్నాయండి. చాలా బాగున్నాయి.
ఇలా చాలా స్టాల్స్కి అయితే మేము వెళ్ళాము. చాలా బాగున్నాయి అనమాట. ఇలా నేను 20 to 30 స్టాల్స్కి వెళ్ళి అక్కడున్న బిస్కెట్స్ వాళ్ళు ఇచ్చిన డేట్స్ అన్ని కలెక్ట్ చేసుకుంటూ ఒక కవర్తో నిండిపోయిందనమాట. అన్ని ఐటమ్స్ పట్టుకొని వచ్చాను మా ఇంటికి. ఇక్కడైతే మనం చూస్తున్నాం డేట్స్ ఐస్ క్రీమ్. మీరు ఎప్పుడైనా డేట్స్ ఐస్ క్రీమ్ తిన్నారా? ఇందులో కూడా 16 to 17 ఐటమ్స్ ఉన్నాయి. నేను పిస్తా కాజు కూడా తీసుకున్నాను అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది. నేనైతే 10/10 ఇస్తాను. అంత క్వాలిటీగా ఉందంటే ఐస్ క్రీము సూపర్ ఉంది. ఇందులో కూడా చాలా రకాల స్టాల్స్ ఉన్నాయి. నేను మీకు చూపిస్తే అన్నీ ఒకేలా అనిపిస్తాయి, కానీ ఎన్ని రకాల వెరైటీస్ అంటే అన్ని రకాల వెరైటీస్. ఇందులో ఇలా అమ్మాయిని అట్రాక్షన్ కోసం పెడుతున్నారు. ఫ్రీ వాటర్ బాటిల్స్ కూడా. మనమైతే లోపల చూసి బయటకు వచ్చేసాం. ఇదంతా హ్యాండీక్రాఫ్ట్స్ అనమాట. హ్యాండీక్రాఫ్ట్స్ అన్నీ అమ్ముతున్నారు. ఇవైతే అఫోర్డబుల్ ప్రైజెస్లో అయితే లేవు. మళ్ళీ పోనీ ఏదైనా తీసుకుందాం అనేసరికి ఒక్కటి కూడా అసలు ఇంగ్లీష్లో రాసలేదు. మొత్తం అంతా అరబిక్లో రాస్తే ఎవరికి అర్థమవుతుంది? అందుకే ఏమి అలా చూసుకుంటూ వెళ్ళిపోయాం అనమాట. నెక్స్ట్ మనం చూడబోయేది ఇది చాలా నాకు నచ్చింది. 100 grams 70 రియాలో 100 రియాలో చెప్పారండి, గుర్తులేదు సరిగా. సో ఇది ఎంత పవర్ఫుల్గా ఉంది కదా, సాంబ్రాణి అంటాం కదా మనం ఇంట్లో వేసుకునేది. ఎంత బాగుందో తెలుసా? ఒరిజినల్ అనమాట. ఒరిజినల్ చాలా బాగుంది. ఇది జస్ట్ స్టేజ్ అనమాట. బయటకు వచ్చిన తర్వాత మనం ఎగ్జిట్ అయ్యే వైపు. ఇంకా చాలా బాగుంది చూడడానికైతే. జస్ట్ డెఫినెట్గా మీరైతే ఒకసారి ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఇది ఇప్పుడైతే టైం అయితే అయిపోయింది అనుకోండి. నెక్స్ట్ టైం ఎప్పుడైనా మీకు ఇలాంటి అవకాశం వస్తే మాత్రం వెళ్ళడం మర్చిపోకండి. ఇంత కష్టపడి వీడియో చేసినందుకు నాకు ఒక లైక్ చేసి మీ సపోర్ట్ని ఇస్తారని కోరుకుంటున్నాను. ఇలాంటి రియాద్లో కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.